गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। प्रदर्शनं पदे पदे पापो अहंकार पापसंपदः राहिमान् कुर्मया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षरक्षरविघ्नेश्वर जपन्ति नमस्ते वारः पत्याय ज्ञानिकानि च पापानि जन्मान्तरे कृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणं पदे पदे। ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणं पदे पदे। ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिणं पदे पदे। స్వామి వారు వారి తరపున నుంచి సేవ చేసి చిన్న స్వామిగా పరిగణింపబడి అనేక సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇదంతా వారి గొప్పతనమైన చెప్పి కాబట్టి ఒకటి ఆశ్రమ స్థాపన ఇందాకనే చెప్పారు 24 ఆశ్రమాలు దాకా ఉన్నాయి. మన శ్రీధర స్వామి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి వారికి సూచనలు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. తెలంగాణ కానీ ముంబై కానీ ఇక్కడ ఒరిస్సా ప్రాంతాలంతా ఉన్నాయి. కాబట్టి మొదటి ఆశ్రమ స్థాపన ఇప్పటికే వాళ్ళు ఆ సత్యానంద మహర్షి చిత్రపటానికి పూజలు చేస్తూ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రెండవది గ్రంథరచన ఎన్నో గ్రంథములు రాశారు. అంటే అనేక సూక్తులు కూడా రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి కొరకు రాశారు? వారి కొరకు కాదు, మన కొరకే రాశారని మనం అర్థం చేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు ఆశ్రమం కనుక్కొని అక్కడ పుస్తకాలు చూసి ఆ పుస్తకంలో మీరు కొనుక్కొని చదివి తెలుసుకోండి. మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అంతే కదా. పాలు ఉంటాయి, పాలలో వెన్న ఉంటుంది. ఎవరైతే వస్తుంది వెన్న తీసుకోండి, ఎట్లా తీసుకోగలరు? ఆ పాలను చిరికితే బాగా చూసుకుంటారు. అటువంటి గ్రంథములు ఎన్నో రాశారు. యోగ శిక్షణ రాశారు. అలాగే నిత్యము ఇవి ఏముంటుందో రాశారు. వైద్యం గురించి రాశారు. భగవద్గీతలో వైద్యం ఏముంది?
నుంచి పిప్లి అనేటువంటి ఒక వాళ్ళు విశాఖపట్నం ఒక నూకరాజు, ఇంకా ఒక అమ్మగారు ఒకరు, ఆ పిల్ల శంకర్ ఉంటే వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కూడా ఆవిడ విశాఖపట్నం నుంచి వచ్చారు. కానీ మనమే మన గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళే ఇక్కడికి రావడం లేదనేటువంటిది కొంచెం బాధగా ఉంటుంది. ఎంతో మంది మహాత్ములు ఇక్కడికి మనల్ని చూసేదానికి మనకి ఆశీర్వాదం చెప్పేదానికి వారు వచ్చారు, కానీ మనం సరిగ్గా రాలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు మాతాజీ ఇప్పుడు మాతాజీ అంటారు సత్యానంద మహర్షి గురు పరంపరకు నమస్కరిస్తూ స్టేజ్ని అలంకరించినటువంటి సాధు మహాత్ములకు, పెద్దలకు అందరికీ నమో నారాయణాయ. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నమస్కారాలు. భగవాన్ సత్యానంద మహర్షుల వారి ఆరాధన సందర్భంగా వచ్చాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తారు. ఎందుకంటే తల్లి నవమాసాలు కన్నని తల్లి పోషించారు. ఈ రెండు దాచుకోవడానికి ఆచార్య దేవోభవ అంటే గురువు అవసరం. మరి ఎంతో దూరం నుండి ఇక్కడికి ఎందుకు ఆకర్షింపబడి వచ్చామంటే ఆ గురువారు చేసినటువంటి తపస్సు. భగవద్భక్తుల పాదమూలి నా శిరమున దాచేదెన్నటికో అని మన భజనావల్లో ఉంది. కాబట్టి ఎందరో మహనీయులు మహాత్ములు ఇక్కడ అడిగి వారి యొక్క తపస్సు ప్రభావం వల్ల ఈనాడు ఇంటింటే బతికింటే అన్నట్టు ఎంతో అభివృద్ధి అవుతుంది. బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు కూడా ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఉండి కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఇంకా వేరే జిల్లాలు కావచ్చు, తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతుల్ని, వారు రచించినటువంటి గ్రంథాలని ఎన్నో విధాలుగా మనకు అందించారు. భగవద్గీత అమృత తరంగిణి, ఇందాక మీరు చెప్పారు గృహస్థాశ్రమ ధర్మాల గురించి. అవి కూడా ఒక వ్యక్తి ఒక రాయి విగ్రహం కావాలంటే ఒక శిల్పి ఎన్నో రకాలుగా దాన్ని తయారు చేస్తారు. అలాగే మనం అందరం వచ్చాము, అందరికీ మనుష్య జన్మ ఉంది. కానీ మనం తీర్చిదిద్ది మన భగవంతుని సాన్నిధ్యానికి పోవాలంటే ఎన్నో మార్గాల ద్వారా మనం భగవంతుని పొందడానికి మనకు మార్గాన్ని సూచించారు. విశ్వమీమాంస మాసపత్రిక ద్వారా కూడా ఎన్నో జిల్లాలకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో విషయాలు, రామాయణం కావచ్చు, భారతం, భాగవతం, సద్గురు లేఖావళి అంటే గురుగారు శిష్యుల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి విషయాలు కూడా ఎన్నో మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సుదినము. ఏ రోజైతే భగవంతుడి గురించి, గురువుల గురించి మనం మాట్లాడుకుంటామో, కలుసుకుంటామో, వారి సమక్షానికి వస్తామో అది పవిత్రమైనటువంటి రోజుగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కార్యదర్శి గారికి మరియు న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ శరణం గురుదేవ దేవ. బ్రహ్మలీన పూజ్య సత్యానంద మహర్షుల వారి 29వ శుభ ఆరాధన సందర్భంగా మనందరం ఇక్కడికి వచ్చాం. బహుశా మొన్న ఈ ప్రారంభం తర్వాత పెద్ద కార్యక్రమం ఇదే అనుకుంటాను. ఈ మండపం ఇదే కదండి. మీరు అనుకుంటున్నారు బ్రహ్మానంద స్వామి గారి గారికి ముందు ఉంటే చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పురాతన మందిరం ఉండేదప్పుడు. ఇప్పుడు మన శ్రీహరి తీర్థ స్వామి వారు కూర్చొని స్థానంలో వారు కూర్చొని ఉండేవారు. ఆసనం ప్రవచనం అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు
ఒక చిన్న ఒక దిమ్మం మీద పుస్తకాలు అనుకోండి భౌతికంగా ఉండి ఉంటే చాలా. ఎందుకంటే వారి మన భారతదేశంలో మనం ఉంటున్నది ఏమి మనది కాదు. గురువుల యొక్క సంకల్పాన్ని ఇవన్నీ సాకారం అవుతుంది. స్వామి వివేకానంద గారు ఈ దేశం పట్ల చాలా కలలు కన్నారు. అమ్మాయిలందరూ పాఠశాలకు వెళ్ళాలని, బాగా చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాలకు రావాలని ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మన పాకిస్తాన్ బోర్డర్ యుద్ధం, పాకిస్తాన్ ఒక అమ్మాయి వాకింగ్ వేసుకెళ్ళి రాత్రి అరగంట వాళ్ళందరూ ప్రొడ్యూషన్ చేశారు. నేను అప్పుడు అనుకున్న స్వామి వివేకానంద గారి నుండి ఉంటే ఈ అమ్మాయిని చూసి, సైనికురాలను చూసి ఆయన గుండెలు అవిసేలాగా ఆయన సంతోషపడిపోయాడు, బాగున్నాడు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మహిళా దినోత్సవం రోజు కొన్ని రైళ్లు ఆడవాళ్ళే వాళ్ళే ఆపరేట్ చేసేస్తున్నారు. లోకో పైలట్స్ విమానాలు అయితే మొత్తం గ్రూప్ మొత్తం దాంట్లో ఉంటారు కదా, సిబ్బంది కాకుండా పైలట్స్ సిబ్బంది మొత్తం ఆడవాళ్ళే వెళ్ళిపోతుంటారు ఒక్కరోజు. బహుశా 100-125 క్రితం ఆయన ఏ కళ్ళు అయితే కన్నారో ఆయన కానీ ఇవన్నీ చూసి ఉంటే ఆయన ఎంత సంతోషపడి ఉంటారో కదా అని అనుకుంటాను. అదేవిధంగా ఒక 30 ఏళ్ళ క్రితం అందరూ అంటూ ఉండేవారు భారతదేశం విశ్వగురువు అవుతుంది, విశ్వగురువు అవుతుంది. ఎంతోమంది ఋషులు అన్నారు, పుట్టపర్తి సాయిబాబా లాంటి వాళ్ళు బాగా ప్రచారం చేశారు. నేను అనుకునేవాడిని ఈ వెనకబడిన దేశము, చదువు సంధ్యాలయ దేశము, సరైన రోడ్లే లేవు మన దేశంలో, ఏమవుతుందబ్బా విశ్వగురువు అంటే ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా తల ఉంచుతుంది మన దేశం. వాడు వీసా ఇవ్వకపోతే మేము వీసా ఇస్తాం రండి, జర్మనీ వాళ్ళు క్యూ కడుతున్నాం. మేము ఇస్తాం రండి వీసా మీకు. ఇప్పుడు మన రోడ్లు ఏంటి 4 ways 6 ways 10 ways వచ్చేసాయి. బెంగళూరు మైసూరు మధ్య రోడ్ 10 ways ఎక్స్ప్రెస్ సూపర్ వే వచ్చేసాయి. రైలు చెప్పనక్కర్లేదు. ఏమి ప్రపంచంలో ఏ దేశానికి మనం తగ్గిపోవాలి, ధీటుగా ఉంటున్నాం. పైగా అందరూ చెప్పేది అంటే వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉంటే, యోగి ఆదిత్యనాథ్ ఉంటే. చూడండి, మొన్న ఎక్కడో కార్మికుడు చంపేశారు ఒక అమ్మాయి, వాళ్ళ ఇంటి ముందు వచ్చి కాల్పు చేశారు అర్ధరాత్రి. వెంటనే యోగి ఆదిత్యనాథ్ అమ్మాయి ఫోన్ చేశాడు. అరగంటలో ఫోన్ వెళ్ళింది ఢిల్లీలో, నువ్వే భయపడతామా అని చూసుకున్నాను. తర్వాత అరగంట వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు, నేను ధైర్యంగా ఉండండి. తర్వాత 2 గంటలు వాళ్ళు లేపేశారు. సార్ అయిపోయింది. వారం జరిగిపోతే కెనడా మూల పురుషుడు పట్టుకొచ్చారు. అదే మన రాష్ట్రంలో మీ తోటలు కత్తిరిస్తాం, ముక్కులు కొడతాం, ఏదో ముక్కులు కత్తిరించిన తోటలు ఏదంటే చూపించి అంత కూడా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో లేవు. మరి ఉత్తరప్రదేశ్ ఎందుకు జరుగుతున్నాయి? దీని అంతటి కారణం ఏమిటి అంటే మన ఋషులు మనకు ఇచ్చిన సంస్కారం. భారతదేశం ఇంత గొప్పగా ఎందుకు ఎదుగుతుంది? 15 ఏళ్ళుగా ఇంత నిస్వార్థంగా స్కాండల్స్ ఏమీ లేకుండా పరిపాలన చేసుకున్నారని ఇంత దక్షతతో అసలు ట్యాక్స్ తీసి పారేశారండి. ఎక్కడైనా మనం మీరు చూసారు కదా, కొన్నింటి మీద ట్యాక్స్ తీసి పారేశారు, కొన్నింటి 5% తగ్గించి పారేశారు. సంస్కారం మీ ట్యాక్స్ లో పొదుపు అంటుంది గవర్నమెంట్ రోజు. ఎంతో 1% తగ్గిస్తే కార్లు విపరీతంగా కొంటున్నారు. 1 కార్లు 2 కార్లు కొంటున్నారు, రిజిస్ట్రేషన్ పెరిగిపోతున్నాయి. అసలు ఆవిడ నిర్మలా సీతారామన్ వాళ్ళు మాట్లాడారు విశాఖపట్నంలో. అసలు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంత? కొన్ని లక్షల కోట్లు ఈ దేశం, అన్ని లక్షల కోట్లని ఆవిడ మార్పులు చేర్పులు చేసి ఆవిడ ఎంత సాధారణంగా జీవితం గడుపుతున్నారంటే సాధారణ జీవితం గడుపుతున్నారు. నిజానికి ఒక ఎకానమీ మినిస్టర్ కానీ ఒక ఆర్థిక మంత్రి పరమా
అరే ఒకసారి నిలబడండి ఫస్ట్. వాళ్ళు వచ్చి ప్రతినిత్యం చక్కగా చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఓకే లేకుండా పాడు ఆశ్రమంలో తప్పకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు లేకుండా పాడు వారైనా ఇవ్వడం వారైనా భావాన్ని ఉండదు. అలాగే गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा
महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నాయనా వచ్చావా? నీళ్లు తీసుకొని వచ్చావా? ఏమి ఇంతగా ఆలస్యమైంది ఏమిటి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దశరథ మహారాజు తన యొక్క విషయాన్ని తెలియజేశాడు. నేను దశరథ మహారాజుని, కోసల దేశానికి రాజుని, శబ్దభేది విద్యను అనుసరించి బాణం వేశాను. అయితే ఆ బాణం తగినటువంటి కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చాడు అని చెబితే ఎంతగానో విలపిస్తూ ఆ తల్లిదండ్రులు నా సహాయంతో ఆ బిడ్డను చేరుకొని ఆ బిడ్డను స్పృశించి వాళ్ళు విలపిస్తూ పుత్ర శోకంతో మేము మా ప్రాణాలను వదిలేస్తూ ఉన్నాము. ఇలాగే నీవు కూడా పుత్రుడు దూరం కావడం చేత ప్రాణములను విడిచిపెట్టగలవు అని వాళ్ళు ఆ విధంగా నాకు శాపాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విధమైనటువంటి ఆ శాపం కారణంగానే ఇప్పుడు నా కుమారుడైనటువంటి రామచంద్రుడు దూరంగా వనవాసానికి నన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రాణంతో సమానమైనటువంటి రాముడు వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా నా ప్రాణులను ఆ మునిశాపం కారణంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అని కళ్యాణం జరిగినప్పుడు విజయనగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రాముడిని చూచి ఆహా ఎంత సౌభాగ్యము, ఇక్కడ మిథిలాపుర వాసులందరికీ కూడా ఈ రాముడు ఎంత గొప్పవాడు అంటూ మిథిలాపుర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నట్లుగా బాలకాండను అనుభవించిన సందర్భంలో నేను అక్కడ 2 పద్యాలు ప్రత్యేకంగా స్వేచ్ఛగా కలిగినటువంటి పద్యాలు ఇవి. ఆ మిథిలానగరం వాళ్ళు అనుకుంటూ ఉన్నారు రాముడిని చూచి, ఈ రాముడే కదా క్రూర రాక్షసియకు తాటకంజం విన ధైర్యమూర్తి. ఈ రాముడే కదా ఋషివర్యు యాగము లీల రక్షించిన బాలమూర్తి. ఈ రాముడే కదా ఇలా అహల్యా శాపమును తొలగించిన పుణ్యమూర్తి. ఈ రాముడే కదా ఈ శుచాపము నిప్పు పెట్టిన జగదేక వీరమూర్తి. ధరణి జనించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి. అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిది. అట్లాగే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా తల్లియు కౌసల్య తపమే చేసెనో పుత్రుడౌ రాముని ముద్దులందా. ప్రభో దశరథుండు క్రతువేమి చేసెనో తనయుడై రాముడు జననమందా. వసుధాసుతగ సీత వ్రతమేమి చేసెనో రాముని విభునిగా రక్తినందా. ముని గాధిపుత్రుడు ఏ పుణ్యము చేసెనో సేవింపదగు రాము సేవలందా. ఎన్ని నోములనోచిరో ఎవరికెరుక ప్రజలు అయోధ్యలో రామదర్శనమునందా. అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభముగనిది. కోట రాజశేఖర్ గారు చాలా చక్కగా వారి గాత్రం అద్భుతంగా మనకు వినిపించినారు. వశిష్ఠ మహర్షి ఒక చోట
నొచ్చుకుంటాడు. ఈ రాజుల దగ్గర కొలువు చేయడము ఎంత కష్టమయ్యా అని. ఎప్పుడంటే దశరథుడు రాముణ్ణి రేపే రాజును చేస్తా అని ప్రకటించినట్టు కనీసము కులపురోహితుడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షిని అడగాలి కదా, ముహూర్తం పెట్టాయా? తనకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు. అది ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయింది. అప్పుడు చాలా అట్లాగే భరతుడు కూడా నేను అరణ్యానికి వెళ్ళిపోతా, మా రాముని తీసుకొని వస్తా అన్నట్టు కూడా ఆయన అడగలే. ఏంటి మరి పరిస్థితి, ఎలా, ఏమిటి మనం చేయాల్సింది అనేటటువంటి ఆయన ఎంత మహానుభావుడు, బ్రహ్మమానస పుత్రుడు, ఆయన అడగాలి కదా కనీసం. భరతుడు కూడా అడగాలి. ఈ రెండు చోట్ల ఆయన వశిష్ఠ మహర్షి నొచ్చుకున్నాడు. నొచ్చుకొని ఈ రాజుల దగ్గర కొలువు చేయడం మహా అనుకున్నాడు. నిజమే కదా మరి. కాబట్టి మరొకటి, భరతుని భక్తి అప్రమేయమైంది. దానికి సాటి మరొకటి, నమో భరతాయ నమోస్తుతే ప్రథమోదాహరణాయ అని చెప్పాడు ఒక మహానుభావుడు. అంటే భక్తికి మొట్టమొదటి ఉదాహరణ ఎవరయ్యా అంటే భరతుడు. ఎట్లా ఒక అన్న అరణ్యానికి వెళ్తే నేను కూడా అరణ్యంలో ఉంటా అనుకోవడం ఇప్పుడు ఉండేటటువంటి అన్నదమ్ములైనా అనుకుంటారా? అందులోకి ఆయన రాముడు నారచీరలు కట్టాడు అని ఎప్పుడైతే వింటాడో వెంటనే తాను కూడా నారచీరలు కట్టుకోవడం, తర్వాత జడలు కట్టుకున్నాడు మా అన్న అంటే తాను కూడా జడలు కట్టుకోవడం, మళ్ళీ ఆ రాముని యొక్క పాదుకలు తీసుకుని వచ్చి ఆ నందిగ్రామంలో ప్రతిష్ఠించి తాను కూడా అయోధ్యకు పోకుండా ఉంటాడు. ఇవన్నీ భక్తికి లక్షణాలు. అంటే భగవంతుడు ఎలా ఉంటే భక్తుడు అంతకంటే తగ్గి ఉండాలా. ఇది అన్ని చోట్ల, ఒక చోట కాదు. అందుకే యజమాని ఎలా ఉంటే ఆ యజమాని కంటే తక్కువగా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే నెగలగలుగుతాడు, లేకపోతే నెగలడు. నేను చాలా ఉదాహరణలు చూశాను. అందుకే పెద్ద స్వామివారు ఎలా ఉన్నారు, నిరాడంబర బ్రహ్మానంద స్వామి వారు. వారికి ఎంతో ధనములు సంపత్తి ఉన్నది. వారు పెద్ద జమీందారు. ఎవరి మన గురువు గారికి సంపత్తి సత్యానంద మహర్షి వారికి, కానీ బ్రహ్మానంద స్వామి వారికి ఆయన పెద్ద జమీందారు. 100 ఎకరాలు ఆయనకు బంగారం ఈ భూషానంలో పెట్టి ఇంతింత గంపలు ఉండేవాడు మన ఇంట్లో. కానీ ఆయన పెద్ద స్వామికి అనుగుణంగా తగ్గి అటువంటి సేవ చేసినటువంటి వారు మన బ్రహ్మానంద తీర్థ స్వామి వారు. కాబట్టి ఎప్పుడైనా సరే యజమాని కంటే నీవే బుద్ధిలో, జ్ఞానంలో, సంపత్తిలో అన్నిట్లో ఎక్కువ కావచ్చు, కానీ గురువు కంటే యజమాని కంటే మనం తగ్గి ఉండాలా. అటువంటి వాడే పైకి రాగలడు, నెగ్గుకు రాగలడు. ఏమి భక్తి ఇటువంటి. అందుకే భరతుడు భక్తికి ఉదాహరణ అయినాడు. అట్లాగే మన బ్రహ్మానంద తీర్థ స్వామి వారు అటువంటి భక్తిని మనం అనుసరించి మన యొక్క బుద్ధిని మార్చుకొని దాన్ని బుద్ధిలో ప్రతిష్ఠించుకొని మనం అలా నడవగలిగితే మనకు భక్తి ఉన్నట్టు లెక్క. ఏమి
అటువంటి భక్తి అందరికీ రావాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. Shri Ram Jaya Ram, Shri Ram Jaya
निर्याळाचा खरा श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम श्रीराम